హాయ్ ఎవ్రీవన్, నిన్న సండే. సో నిన్న మనకి వీక్లీ టెస్ట్ 12 జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. నిన్న ఒక్కసారి మీరు క్వశ్చన్ పేపర్ అబ్జర్వ్ చేస్తే ప్రతి క్వశ్చన్ కూడా కొంచెం టఫ్గా ఉందండి. అంటే ఏంటంటే ఈజీ అయితే కాదు, మ్యాక్సిమం మీరు బ్రెయిన్ అలాగే చేసేటప్పుడు కేర్ఫుల్గా చేస్తేనే ఆన్సర్లు వచ్చే క్వశ్చన్స్ నేను ఇచ్చాను. ఈరోజు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ 1/12 డివైడెడ్ బై curly bracket open and 2/1/4 minus small bracket open 1/3 plus 1/2 bracket close curly bracket close is equal to question mark. సో ఈ క్వశ్చన్ చూడంగానే మనకు ఒక ఐడియా వస్తుంది. ఏంటి ఐడియా అంటే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజు క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎస్పెషల్లీ టెస్ట్ 12కు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్. చెప్పే కదా, క్వశ్చన్స్ అయితే మాత్రం ఈజీ అయితే కాదు. సో జాగ్రత్త, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూడండి. సో క్వశ్చన్ ఆల్రెడీ రీడ్ చేసేసాము. రీడ్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ చూడంగానే మనకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. పాటికి ఏంటి ఐడియా అంటే, ఒకే క్వశ్చన్లో మనకి ఇక్కడ డివిజన్ సింబల్ కనబడుతుంది, కర్లీ బ్రాకెట్ కనబడుతుంది, మైనస్ కనబడుతుంది, స్మాల్ బ్రాకెట్ కనబడుతుంది, ప్లస్ కనబడుతుంది. సో ఇన్ని కనబడుతున్నప్పుడు మనకి మైండ్లోకి ఏం వస్తుంది అంటే, వెరీ గుడ్, వి బాడ్మాస్ గుర్తుకు రావాలి. ఎస్, వి బాడ్మాస్ రూల్ గుర్తు రావాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్ చూడంగానే అది వి బాడ్మాస్ రూల్ యూజ్ చేసి చెయ్యాలా వద్దు ఎలా తెలుస్తుంది. ఒకే క్వశ్చన్లో మల్టిపుల్ సైన్స్ ఉంటాయి. అంటే ప్లస్లు, మైనస్లు, ఇంటూలు, డివిజన్లు, బ్రాకెట్లు ఇవన్నీ కూడా ఒకే క్వశ్చన్లో కనబడినప్పుడు మీరు యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ వచ్చి వి బాడ్మాస్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, ఇచ్చిన క్వశ్చన్ యాస్టీగా కాపీ చేద్దాం. 1/2 డివిజన్ సింబల్, ఇది కర్లీ బ్రాకెట్ ఓపెన్, 2 1/4 మైనస్ 1/3 ప్లస్ 1/2 క్లోజ్. ఓకే, సో ఆల్రెడీ మనం అకార్డింగ్ టు వి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్, ఇది ఫిఫ్త్, ఇది సిక్స్త్, ఇది సెవెంత్. ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా వినికులంకి ఇస్తాం, సెకండ్ ప్రయారిటీ ఎప్పుడు బ్రాకెట్కి ఇస్తాం. అఫ్ కోర్స్ బ్రాకెట్కి ఇస్తాం. బ్రాకెట్లో కూడా అగైన్ 3 టైప్స్ ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. స్క్వేర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్, స్మాల్ బ్రాకెట్. ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓ ఫర్ ఆఫ్ అన్న ఇంటూ పెట్టినా ఒకటే. డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్ గుణకారం, ఏ ఫర్ ఎడిషన్ కూడిక, ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. ఇదంతా కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసాము. సో ఎవరికైనా స్టిల్ డౌట్ ఉంటే మాత్రం ఒక్కసారి వి బాడ్మాస్కు సంబంధించిన వీడియోస్ చూడండి, చాలా క్లారిటీగా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ డివిజన్ ఉంది అండ్ ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ స్మాల్ బ్రాకెట్ ఉంది. మీరు చెప్పండి, ఈ స్మాల్ బ్రాకెట్లు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాము. డివిజను మైనస్ బ్రాకెట్, డివిజను మైనస్ బ్రాకెట్. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? డివిజన్కి ఇస్తావా, మైనస్కి ఇస్తావా, బ్రాకెట్కి ఇస్తావా? వెరీ గుడ్. అకార్డింగ్ టు వి బాడ్మాస్ రూల్ ప్రకారం ప్రయారిటీ ఫస్ట్ మనం బ్రాకెట్కి ఇవ్వాలి. అగైన్ ఇక్కడ మనం ఫస్ట్ బ్రాకెట్కి ఇద్దాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ బ్రాకెట్ అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఒకటేమో కర్లీ బ్రాకెట్, ఇంకోటేమో స్మాల్ బ్రాకెట్. అగైన్ ఈ 2 బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? వెరీ గుడ్, స్మాల్ బ్రాకెట్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఏంటంటే స్మాల్ బ్రాకెట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1/2ని టచ్ చేయాల, డివిజన్ని టచ్ చేయాల, కర్లీ బ్రాకెట్ని టచ్ చేయాల, మైనస్ని టచ్ చేయలేదు. ఫస్ట్ దేన్ని సింప్లిఫై చేయాలని చూస్తున్నాను, దేన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలని చూస్తున్నాను. ఈ బ్రాకెట్ లోపల నుంచి సాల్వ్ చేస్తున్నాను. రావాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ అంత రావాలి. చూడంగానే ఫస్ట్ నేను దీన్ని సింప్లిఫై చేయాలని తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది మీకు? వి బాడ్మాస్ రూల్ క్లాసెస్ మీరు అప్పుడు బాగా వినుంటే ఈ క్వశ్చన్ మీరే సాల్వ్ చేసి ఉంటారు. సో ఫస్ట్ నేను దేన్ని సింప్లిఫై చేయాలంటే ఈ బ్రాకెట్ లోపల ఉన్నది సింప్లిఫై చేయాలి. ఎలా చెప్తున్నావు సార్? అకార్డింగ్ టు వి బాడ్మాస్ రూల్ బ్రాకెట్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సార్ మరి మీరు ఫస్ట్ ప్రయారిటీ దీనికి అన్నారు కదంటే ఇక్కడ క్వశ్చన్లో అది లేదు. ఇక్కడ క్వశ్చన్లో వినిక్రమం ఎక్కడ లేదు కదా. సో లేనప్పుడు దాని గురించి ఆలోచించుకోవాలి. ఉన్నట్లో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఉన్నట్లోనే దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అది ఆలోచించుకోవాలి. ఉన్నట్లో ఇక్కడ ఉన్న వాటిల్లో మనకి ఏది ఫస్ట్ ప్రయారిటీ అది ఆలోచించుకోవాలి. క్లియర్ కదండి? ఓకే, ఫస్ట్ బ్రాకెట్కి ఇస్తాం. బ్రాకెట్లో కూడా నాకు 2 రకాల బ్రాకెట్ ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి సో నాకు కర్లీ బ్రాకెట్ కన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ నేను స్మాల్ బ్రాకెట్కి ఇస్తాను. సో ఫస్ట్ నేను చేయవలసింది ఏంటంటే ఈ స్మాల్ బ్రాకెట్ మధ్యలో ఏముందో అదంతా కూడా నేను ముందుగా సింప్లిఫై చేసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ నేను ఏం చేయాలి? దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. రండి, మిగతాది యాస్టీగా రాద్దాం. 1/2 డివిజను అండ్ ఇక్కడ కర్లీ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ ఏం కనబడుతుందండి? మిక్స్డ్ ఫ్రాక్షన్ కనబడుతుంది. మీకు చాలాసార్లు చెప్పాను, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా కనబడితే వాట్ షుడ్ యూ డూ? ఏం చేయాలి మీరు? ఎస్, వెరీ గుడ్, యూ నీడ్ టు కన్వర్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మిశ్రమ భిన్నం మీకు ఎప్పుడైనా కనబడితే దాన్ని మీరు అపక్రమ భిన్నం కింద మార్చుకుంటే సాల్వ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్. ఆ రీజన్ వల్ల నేను దీన్ని ఎలా మారుస్తున్నానంటే, ఎలా చేంజ్ చేస్తున్నానంటే 2 1/4 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద చేంజ్ చేస్తున్నాను. చెప్పండి, 4 2 8, 8 + 1 9, 9/4. ఇదే కదండి దానికి సంబంధించిన ఇంప్రాపర్ ఫ్రాక్షన్. విల్ యూ అగ్రీ ఆర్ నాట్? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ మైనస్ కానీ పెట్టాను. నెక్స్ట్ బ్రాకెట్ చేశాను.
ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపల అబ్జర్వ్ చేస్తే ఏం కనబడుతుంది సార్? ఇట్ ఈస్ ఏ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ సార్. ఎస్, ఇది ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో మీకు ఎప్పుడైనా ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కానీ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కానీ ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏ ట్రిక్ యూస్ చేయాలి ఆర్ ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలి? వెరీ గుడ్, ఎల్సిఎం అనే కాన్సెప్ట్ యూస్ చేయాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్, కసాగు కనిష్ట సామాన్య గుణిజం. అలాంటి కాన్సెప్ట్ మనం ఇక్కడ యూస్ చేయాలి. సో చెప్పండి, ఎప్పుడు కూడా ఎల్సిఎం దేన్ని ఫైండ్ అవుట్ చేస్తాం? న్యూమరేటర్ వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేస్తామా? డినామినేటర్ వాల్యూస్కి ఫైండ్ అవుట్ చేస్తామా? లవము వాల్యూకి మనం కసాగు కడతామా? హారము వాల్యూస్కి మనం కసాగు కడతాం. వెరీ గుడ్, ఎప్పుడు కూడా డినామినేటర్ వాల్యూస్కే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే చేద్దాం. 3కి 2కి ఎల్సిఎం ఎంత? సో 3 అనేది ప్రైమ్ నెంబరు, 2 అనేది ప్రైమ్ నెంబరు. ఎప్పుడైనా 2 ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి మధ్య ఎల్సిఎం అనేది వాటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేశాం కాబట్టి నేను ఈరోజు క్లాస్ కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే 10 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కదా, కొంచెం ఫాస్ట్గానే చెప్తాను. సో 3కి 2 ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ప్రధాన సంఖ్యలు కాబట్టి ప్రధాన సంఖ్యల మధ్య కానీ ప్రైమ్ నెంబర్స్ మధ్య కానీ మీకు ఎప్పుడు కూడా ఎల్సిఎం అనేది వాటి యొక్క ప్రొడక్టే. ప్రొడక్ట్ అంటే ఏంటి? మల్టిప్లికేషనే. సో 3 × 2 3 2s. సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? ఇక్కడ ఉన్న డినామినేటర్ సంబంధించిన టేబుల్ చదువుతున్నప్పుడు ఈ వాల్యూ ఎన్నిసార్లు వస్తుంది చెక్ చేసుకోవాలి. 3 టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. 2 అని చెప్పి వెంటనే ఇంటూ వేసేసి పైన న్యూమరేటర్ని రాయాలి. ఈ స్టెప్ ఆల్రెడీ నేర్పించా. నెక్స్ట్ ఇక్కడ నాకు ప్లస్ కనబడుతుంది, ప్లస్ పెట్టాను. అగైన్ 2 టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది. 3 అని చెప్పి వెంటనే ఇంటూ పెట్టుకోవాలి. ఇది అలవాటు చేసుకుని, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటూ పెట్టట్లేదు. సో ఇది మీకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడంగానే ఇంటూ పెట్టేసుకుంటే మన మైండ్లో కొద్దిగా క్లారిటీ వస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ న్యూమరేటర్ ఎంత ఉంటే న్యూమరేటర్ని వేయండి. సో బ్రాకెట్ క్లోజ్ చేశాను, తర్వాత ఈ బ్రాకెట్ కూడా క్లోజ్ చేశాను. ఇక్కడ వరకు అర్థమైందో అర్థం కాలేదు. వెరీ గుడ్. నెక్స్ట్ కమింగ్ టు 1/2 రాద్దాము, డివిజన్ లాగా రాద్దాము. ఈ బ్రాకెట్ని ఈ బ్రాకెట్ రాద్దాము. 9/4 మైనస్. సో ఇప్పుడు చెప్పండి, 2 × 1 అగైన్ 2 × 1 అంటే ఏంటండి? 2 ప్లస్ 3 × 1 అంటే 3/6. ఇక్కడ వరకు అర్థమైందా అర్థం కాలేదా? ఎస్, అర్థమైంది. నెక్స్ట్ 1/2 9/4 మైనస్ 2 + 3 5/6. ఓకే, అంతే, అంతమించి చేయలేదు. ఈ బ్రాకెట్ ఆల్రెడీ క్లోజ్ చేసి వేసాం కాబట్టి ఇక్కడ వరకు సమ్ అర్థమైందో అర్థం కాలేదండి. ఏం చేయలేదు. ఇప్పుడు దాకా కూడా స్మాల్ బ్రాకెట్లో ఏదైతే ఉందో ఆ బ్రాకెట్లో ఉన్న వాల్యూ నేను ఏం చేశానంటే సాల్వ్ చేసుకొచ్చాను. మిగతా వాల్యూస్ని ఏం చేశాను? మాట్లాడాలి. మిగతా వాల్యూస్ని యాజ్ ఇట్ ఈజీగా ఎలా ఉందో అలాగే కాపీ చేశాను. ఇక్కడ వరకు అయితే అర్థమైంది. అగైన్ మళ్ళీ మీకు అబ్జర్వ్ చేసి ఒకసారి చూసుకుంటే, మీరు ఇక్కడ ఒకసారి చూసుకుంటే 1/2 ఉంది, డివిజన్ సింబల్ బ్రాకెట్, డివిజన్ సింబల్ బ్రాకెట్, డివిజన్ బ్రాకెట్. రెండింటిలో ఫస్ట్ బ్రాకెట్ దేనికి ఇస్తారు? డివిజన్కి ఇస్తావా బ్రాకెట్కి ఇస్తావా? సార్ బ్రాకెట్కి ఇస్తాం సార్. వెరీ గుడ్, బ్రాకెట్కి ఇవ్వాలి. సో ఇప్పుడు నేనేం చేయాలి? డివిజన్ కన్నా కూడా ఫస్ట్ ప్రయారిటీ బ్రాకెట్కే ఇవ్వాలి కాబట్టి దేని ప్రకారం? వి బాడ్ మసుల్ ప్రకారం. సో ఆ వి బాడ్ మసుల్ ప్రకారం ఫస్ట్ నేను బ్రాకెట్లో ఉన్న దాన్ని మాత్రమే సింప్లిఫై చేసుకోవాలి. మిగతా వెళ్ళేసి ఏం చేద్దాం? యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం సార్. ఓకే, యాజ్ ఇట్గా రాద్దాం. ఇక్కడ స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు కింద పెట్టండి, పెట్టాను. 1/2 కింద రాయండి, రాశాను. డివిజన్స్ అయ్యండి, డివిజన్ లాగే పెట్టేయండి, పెట్టాను. నా చెప్పాలి ఇప్పుడు మీరు. సో ఇది రెండు అబ్జర్వ్ చేస్తుంటే బ్రాకెట్లో ఉన్న లోపల ఉన్నదాన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఏ కాన్సెప్ట్ అర్థమవుతుంది? సార్ ఇట్ ఈజ్ ఏ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మీకు ఎప్పుడైనా ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ కానీ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కానీ ఇలాంటి కాన్సెప్ట్లు వచ్చినప్పుడు నువ్వు యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ వచ్చి ఎల్సిఎం అనే కాన్సెప్ట్. ఎస్, సో 4, 6 వీటికి ఎల్సిఎం ఎంత చెప్పాలి? మీరు ఫస్ట్ చెప్పండి. 4కి 6కి ఎల్సిఎం ఎంత? 4కి 6కి ఎల్సిఎం 12. కాన్సెప్ట్ చెక్ చేసుకోండి. సార్ మీరు ఎలా చెప్తున్నారు సార్ అంటే, ఏముంది నేను బిగ్గర్ నెంబర్ తీసుకున్నాను. నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే మెథడ్ ఏంటంటే, ఎప్పుడైనా నాకు సింగిల్ డిజిట్ నెంబర్లు ఉన్నప్పుడు నేను మిమ్మల్ని మీ ఇష్టం, మీరు ఏ ట్రిక్ని యూస్ చేయొచ్చు. బట్ నా వరకు తీసుకుంటే మాత్రం నాకు ఎప్పుడైనా ఇక్కడ సింగిల్ డిజిట్ ఉంటే మాత్రం ఎప్పుడైనా నేను సింగిల్ డిజిట్ల మధ్య ఎల్సిఎం అనే కాన్సెప్ట్ ఏది యూస్ చేస్తారంటే మల్టిపుల్ మెథడ్. అంటే ఏంటి? ఉన్న రెండిట్లో కూడా బిగ్గర్ నెంబర్ తీసుకుంటాను. ఆ బిగ్గర్ నెంబర్ తీసుకున్నప్పుడు రిమైనింగ్ నెంబర్ అనేది దానికి ఫ్యాక్టర్ అవుతుందో చూసుకుంటాను. సో 6 ఇక్కడ బిగ్గర్ నెంబర్, 4 అనేది దానికి ఫ్యాక్టర్ అవుతుందా లేదంటే అవ్వదు. నెక్స్ట్ మల్టిపుల్ తీసుకుంటాను. 6 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత? 12. సో 12కి సంబంధించి 4 అనేది ఫ్యాక్టర్ అవుతుందో కదా? ఎస్ అవుతుంది కాబట్టి 12 మనకి. సో మీకు అలా కాకుండా మీరు డివిజన్ మెథడ్ చేస్తాం సార్ అంటే చేసుకోండి. ఓకే, మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి. సో ఎంత అండి ఎల్సిఎం ఎంత అని చెప్పాను? 12. సో అగైన్ 12 అయినప్పుడు ఇక్కడ ఉన్న డినామినేటర్ టేబుల్ చదువుతున్నప్పుడు 12 ఎన్నిసార్లు వస్తుంది? 4 టేబుల్ చదువుతున్నప్పుడు 12 అనేది 3 టైమ్స్ వస్తుంది. 3 అని చెప్పి ఇంటూ ఎంటనే పెట్టేయాలి. 3 ఇంటూ అని పెట్టేసి పైన ఉన్న వాల్యూ ఎంత? 9 లాగే రాయండి. నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ పెట్టండి. నెక్స్ట్ 6 అనేది 12లో ఎన్నిసార్లు వస్తుంది? 6 టేబుల్ చదువుతున్నాం 2 టైమ్స్ వస్తుంది. 2 × 5. ఇక్కడ వరకు అర్థమైంది అర్థం కలదు. ఎస్, నెక్స్ట్ 1/2 1/2లో రాద్దాము, డివిజన్లో రాద్దాము. నెక్స్ట్
3 into 9 అంటే ఎంత అండి? 3 into 9 27, మైనస్ మైనస్ లాగేద్దాం. 2 into 5 ఎంత అండి? 10/12. నెక్స్ట్ 1/2 1/2లో రాస్తుంది, డివిజన్ డివిజన్లోకి వస్తుంది. 27 - 10 అంటే ఎంత అండి? 17. ఎస్, 17/12 అంతే కదండి, 17/12. అగైన్ ఈ రెండు చూస్తుంటే మనకి సార్ ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఆర్ ఫ్రాక్షన్స్ డివిజన్. సో ఫ్రాక్షన్స్ డివిజన్ ఈ కాన్సెప్ట్ మనకు వచ్చి కాబట్టి ఎప్పుడైనా ఫ్రాక్షన్స్ డివిజన్ ఆర్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నప్పుడు భిన్నాల భాగాహారం అండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చేసినప్పుడు ఎలా చేస్తాం సార్? ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి సార్. ఎస్, వెరీ గుడ్, యాజ్ ఇట్ ఈజ్గానే రాశాను సార్. సెకండ్ ఫ్రాక్షన్ ఫస్ట్ ఫ్రాక్షన్ యాస్టీగా రాసిన తర్వాత స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ఉన్న డివిజన్ సింబల్ అనేది ఎలా మారుతుంది మాట్లాడాలి. వెరీ గుడ్, ఇంటూ కింద మారుతుంది సార్, మారింది. నెక్స్ట్ ఉంటే ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా రెసిప్రోకల్ అవుతుంది సార్. 7/12కి రెసిప్రోకల్ ఎంత అంటే 12/17. అగైన్ ఇక్కడ నుంచి మీకు తెలుసు ఏంటి, న్యూమరేటర్లో ఉన్న వాల్యూను డినామినేటర్తో క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్లో ఉన్న వాల్యూ న్యూమరేటర్తో క్యాన్సిల్ చేయొచ్చు, కింద ఉన్న వాల్యూను పైన ఉన్న వాల్యూతో క్యాన్సిల్ చేయొచ్చు, పైన ఉన్న వాల్యూను కింద ఉన్న వాల్యూతో క్యాన్సిల్ చేయొచ్చు. సో అలాగే నేనేం చేస్తానంటే కింద నాకు 2 కనబడుతుంది, అవునా కదా? ఇక్కడ ఎస్ 2 అనేది ఇక్కడ 12లో 6 టైమ్స్ వస్తుంది. సో నాకు పైన ఇంకేం మిగిలిందంటే 1 into 6, 1 into 6 6 బై ఇక్కడ ఏం లేదు, ఓన్లీ 17 మిగిలింది, 17. దిస్ ఈజ్ ద ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీకు చెప్పవలసిన ఒక పాయింట్ ఉంది ఏంటంటే ఎప్పుడు కూడా మనకు వచ్చిన ఆన్సర్ని కింద ఆప్షన్తో చెక్ చేసుకోవాలి. సో కింద ఆప్షన్లో ఒక్కోసారి మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు అనుకోండి ఆప్షన్లో, ఒకవేళ మళ్ళీ చెప్తాను మీకు వచ్చిన ఆన్సర్ 6/17 రాగానే కింద ఆప్షన్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇచ్చిన ఆన్సర్ ఇలా కనబడింది అనుకోండి టిక్ పెట్టండి, ఇలా కాకుండా మిక్స్డ్ ఫ్రాక్షన్లో కనబడింది అనుకోండి మిక్స్డ్ ఫ్రాక్షన్ టిక్ పెట్టుకోవాలి. అంటే మీరు అక్కడ ఇచ్చిన క్వశ్చన్ పెట్టి మీరు మీ ఆన్సర్ని చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, క్లియరా? డన్. నెక్స్ట్ వన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి. 5 1/4 + 3 1/8 డివైడెడ్ బై 1 1/4 - 1/1/4. సో ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఒక కాన్సెప్ట్ గుర్తు రావాలి. ఈ ప్రాబ్లం దేన్ని యూస్ చేసి చేయాలి సార్? వి బాడ్మస్ రూల్. ఎలా చెప్తున్నాం సార్? బికాజ్ ఒకే సమ్లో మనకి ఒకే ప్రాబ్లంలో ప్లస్ ఉంది, చెప్పాలి, ప్లస్ ఉంది, డివిజన్ ఉంది, మైనస్ ఉంది. సో ఒకే సమ్లో ఎప్పుడైనా మీకు ప్లస్లు కానీ మైనస్లు కానీ డివిజన్లు కానీ మల్టిప్లికేషన్లు కానీ బ్రాకెట్లు కానీ ఇవన్నీ కనబడితే నువ్వు యూస్ చేయవలసిన కాన్సెప్ట్ వచ్చి వి బాడ్మాస్. ఓకే, క్లియరా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, ఈ సమ్ని మనం వి బాడ్మాస్ రూల్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. అంతకన్నా ముందుగా ఏం చేయాలంటే ఇచ్చిన క్వశ్చన్ యాస్టీగా రాయాలి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్లో మీరు రాయొద్దు, ఆ స్టెప్ స్కిప్ చేసి మీ ఆన్సర్ మీరు రాసుకుంటారా అండి. నేను ఏంటంటే మీకు అలవాటు అవ్వాలి కదా, సమ్లాగా మీరు సాల్వ్ చేసి చూపించాలి కాబట్టి ఆ సమ్ని యాస్టీగా రాస్తాను. కానీ మీరైతే మాత్రం ఎగ్జామ్ రాయొద్దు, మీకు అవసరమైతేనే ఆ పాయింట్ రాయండి, లేకపోతే వద్దు. సో రాసేటప్పుడు ఇంకో 1 more పాయింట్. ఏంటి ఆ 1 more పాయింట్ అంటే సమ్ నేను ఇక్కడ యాస్టీగా రాస్తున్నాను. రాసేటప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా ఎక్కడైనా కనబడితే దాన్ని ఇంప్రాపర్ కింద మార్చేసి రాసుకోండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ మీకు ఎప్పుడైనా కనబడితే దాన్ని ఇంప్రాపర్ కింద మార్చేసి చేంజ్ చేసుకొని రాసుకోండి. సో ఇక్కడ ఆల్రెడీ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దీన్ని నేను చేంజ్ చేసి రాసుకుంటా. 5 4 20 21/4 ఇంతేనా కదా? దీనికి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ సంబంధించి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అది అవుతుందా? అవుదా? ఎస్ అవుతుంది. సో 5 4 20 20 + 1 21 21/4 5 4 20 20 + 1 21 21/4 క్లియర్. నెక్స్ట్ ఇవన్నీ మీకు వచ్చండి. ఓకేనా? ఏంటి సార్ ఈరోజు ఫాస్ట్గా చెప్తున్నారు మాత్రం అనుకోకండి, అవసరం ఏం చోట స్లోగా చెప్తాను, అవసరం లేని చోట ఫాస్ట్గా చెప్తాను. క్లియర్? రండి. నెక్స్ట్ ప్లస్లా రాశాను. అగైన్ ఇది మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఏం చేద్దాం, వెరీ గుడ్, మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద చేంజ్ చేద్దాం. సో 3 8 6 8 3 3 8 24 24 + 5 24 + 1 25 25/8 అంతే కదండి. 3 8 24 24 ఒకటి కలిపి 25 25/8. సో డివిజన్లాగా రాద్దాము. అగైన్ మళ్ళీ ఇక్కడ నాకు ఏం కనబడుతుంది, మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఏం చేద్దాం, వెరీ గుడ్, 4 5/4 మైనస్ ఇది కూడా సేమ్ కాబట్టి ఇది కూడా 5/4 వస్తుంది. ఇక్కడ వరకు సమ్ ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలేదా? ఎస్ అర్థమైంది. నెక్స్ట్ వన్. సో అగైన్ ఇప్పుడు ఇక్కడ మనం పాయింట్ ఇక్కడ క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం క్వశ్చన్ కాస్త స్ట్రైట్గా అబ్జర్వ్ చేస్తే, ఒకసారి క్వశ్చన్ కాస్త అబ్జర్వ్ చేస్తే ప్లస్ ఉంది, డివిజన్ ఉంది, మైనస్ ఉంది. సో ఇక్కడ రాద్దాం. మీకు అయినా ఈ పార్ట్ మీరే చెప్పారండి, నేను ఇక్కడ పక్కన రాయకూడదు ఎందుకంటే మనం దీని మీద చాలా సమ్స్ రాసాము, అవునా కదా? వి బాడ్మస్ రూల్ మీరు చెప్పండి. వి బాడ్మస్ రూల్ చూస్తూ ప్లస్ డివిజన్ మైనస్ ఫస్ట్ పాయింట్ దేనికి ఇవ్వమంటారు? వెరీ గుడ్, డివిజన్కి ఇవ్వాలి ఫస్ట్. ప్లస్ అంటే ఎడిషన్, మైనస్ అంటే సబ్ట్రాక్షన్, డి అంటే డివిజన్. ఫస్ట్ ఈ మూడట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కే కనబడుతుంది మనకి. సో ఫస్ట్ ప్రయారిటీ నేను డివిజన్కి ఇవ్వాలి కాబట్టి డివిజన్కి సంబంధించిన వాల్యూస్ని సింప్లిఫై చేయాలి. డివిజన్కి సంబంధించిన వాల్యూస్ అంటే ఏంటి? ఏ 2 ఫ్రాక్షన్స్ మధ్య డివిజన్ ఉంటుందో ఆ 2 ఫ్రాక్షన్స్ మధ్య డివిజన్ ఉంటుందో ఆ 2 వాల్యూస్ని నేను ముందుగా సింప్లిఫై చేయాలి. చాలా క్లియర్గా చెప్తున్నాను మీకు, డివిజన్ సింప్లిఫై చేయమని చెప్తున్నాను. అలాగే డివిజన్ ఎక్కడ ఉండాలి? ఏ 2 నెంబర్స్ మధ్య లేదు, ఏ 2 ఫ్రాక్షన్స్ మధ్య
నీకు డివిజన్ సింబల్ కనబడుతుందో ఆ రెండింటిని నువ్వు సింప్లిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ నేనేం చేయాలి, ఈ రెండింటిని ఏం చేయాలి, సింప్లిఫై చేసుకోవాలి. క్లియరా? రండి. సో దాన్ని సింప్లిఫై చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. ప్లస్ వచ్చేసాం 21/4 నాస్టీగా రాసాం, ప్లస్లా రాసాను. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ నేనేం చేయాలి, సింప్లిఫై చేయాలి. సో క్వశ్చన్ చూడంగానే సార్ ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, భిన్నాల భాగాహారం కాన్సెప్ట్ మనం నేర్చుకున్నప్పుడు ఏం చేసామంటే ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాము. ఎస్, ఫస్ట్ ఫ్రాక్షన్ యాజ్ ఈగా రాశాను. సార్ ఆ తర్వాత ఏం చేయాలంటే సార్ చెప్పాలి, మాట్లాడాలి. డివిజన్ అనేది మనకు ఎలా చేంజ్ అవుతుంది, ఇంటూ కింద మారుతుంది సార్. వెరీ గుడ్, ఇంటూ కింద మారుతుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఎప్పుడు కూడా మనకు రెసిప్రోకల్ అవుతుంది సార్. వెరీ గుడ్, హ్యాట్స్ ఆఫ్. 5/4కి రెసిప్రోకల్ అంటే చెప్పాలి 4/5. నెక్స్ట్ ఇక్కడితో మనం సింప్లిఫై చేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ యాస్టీగా రాద్దాం. క్లియర్? రండి. సో అగైన్ 21/4 ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ ప్లస్, ఇక్కడ ఇంటూ, ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్, ఇక్కడ ఇంటూ మైనస్. సో ఎప్పుడు కూడా మనకు ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా ఇంటూ ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు అంటే నువ్వు ఇంటూకే ఇస్తావు. ప్లస్ మైనస్ ఇంటూ ఫస్ట్ ప్రయారిటీ ఇంటూకి ఇస్తావు. సో ఇంటూకి ఇస్తున్నప్పుడు ఇంటూ సంబంధించిన వాల్యూస్ని ఫస్ట్గా నువ్వు సింప్లిఫై చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు, భిన్నాల గుణకారం అనే కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఒక న్యూమరేటర్ని డినామినేటర్తో క్యాన్సిల్ చేస్తాము, ఒక డినామినేటర్ని న్యూమరేటర్తో క్యాన్సిల్ చేస్తాము. కింద ఉన్న వాల్యూని పైన ఉన్న వాల్యూతో క్యాన్సిల్ చేయొచ్చు, పైన ఉన్న వాల్యూని కింద ఉన్న వాల్యూతో క్యాన్సిల్ చేయొచ్చు. సో ఆ రీజన్తో నేనేం చేస్తానంటే ఇక్కడ 5 ఉంది, కింద ఉన్న డినామినేటర్తో మీకు చాలా క్లియర్గా మాట్లాడుతాం, కింద ఉన్న డినామినేటర్తో పైన న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ క్లియర్గా ఇంకో పాయింట్ ఏంటంటే డినామినేటర్ని క్యాన్సిల్ చేయకూడదు. డినామినేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న 25 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉన్న 25 ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 25 ఉంది కదా, క్యాన్సిల్ చేయకూడదు. ఏం చెప్తున్నా మీకు, డినామినేటర్తో న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతుంది, న్యూమరేటర్తో డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్ వాల్యూ 5, ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ 25. సో నేను చెప్పింది మ్యాచ్ అవుతుందా? ఒక డినామినేటర్తో న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, ఒక న్యూమరేటర్తో డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 25లో ఎన్నిసార్లు వస్తుంది, 5 టేబుల్ చదువుతుంది 25 5 టైమ్స్ వస్తుంది. అలాగే ఇక్కడ న్యూమరేటర్తో డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు. 4 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 8 ఎన్నిసార్లు వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. క్లియర్ ఇక్కడ వరకు కూడా? వెరీ గుడ్. సో వాల్యూస్ని యాసిగా రాద్దాం. ఇదంతా మనం ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంచుకున్నాం కాబట్టి 21/4 యాసిగా రాశాను, ప్లస్ను ప్లస్ లాగా రాశాను. సో ఇక్కడ పైన ఏమైనా వాల్యూస్ ఉన్నాయేమో చూడండి. 5, ఈ పైన న్యూమరేటర్లో ఏం మిగిలిందండి, ఓన్లీ 5 మిగిలింది. 5ను 5లా రాశాను. డినామినేటర్లో ఏమైనా మిగిలినాయండి, ఓన్లీ 2 మాత్రం కనబడుతుంది, ఇంకేం కనబడట్లేదు. 2 రాశాను. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ 5/4 ఉంది. ఓకే. సో ఒక్కసారి ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సమ్ మీకు వచ్చు. ఈ సమ్ ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. ఏది, ఇట్ ఈస్ ఏ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈ సమ్ మనం ఆల్రెడీ సాల్వ్ చేస్తాం. ఇలాంటి సమ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్గా మనం యూస్ చేయవలసిన కాన్సెప్ట్ వచ్చి ఎల్సిఎం కాన్సెప్ట్ యూస్ చేద్దాం. ఎల్సిఎం కాన్సెప్ట్ అని యూస్ చేసినప్పుడు ఎల్సిఎం అనేది వెయిట్లకి ఫైండ్ అవుట్ చేయాలి, కింద ఉన్న డినామినేటర్స్కి ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పండి, 4, 2, 4 వీటికి సంబంధించిన ఎల్సిఎం ఎంత అవుతుంది? 4, 2, 4కి 4 ఎల్సిఎం అవుతుంది. 4, 2కి 4కి మీకు డౌట్ ఉంటే ఒక్కసారి మీరు డివిజన్ మెథడ్ ద్వారా కానీ లేదు ఇంకే మెథడ్ ద్వారా అయినా సరే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి నేను చెప్పినట్టుగా 4 వస్తుందో లేదో మీరు చెక్ చేసుకోండి. కానీ 100కి 200% కూడా మీకు 4 వస్తుంది ఎల్సిఎం. సో ఆఫ్టర్ దట్ ఎల్సిఎం వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ డినామినేటర్ టేబుల్ చదువుతున్నప్పుడు ఇది ఎన్నిసార్లు వస్తుందో చెక్ చేసుకోవాలి. 4 టేబుల్ రీడ్ చేయండి. 4 టేబుల్ రీడ్ చేసినప్పుడు 4 అనేది 1 టైం వస్తుంది. 1 ఇంటూ ఎంని పెట్టేసి 21 రాసేయాలి పైన న్యూమరేటర్. ఎందుకు ఇన్నిసార్లు, చాలా ఇంపార్టెంట్ స్టెప్ అది. ఏది, ఇక్కడ ఇంటూని చాలామంది మర్చిపోతారు. అందుకే ఇది ఎన్నిసార్లు చూసుకుని ఎంని దాని పక్కన ఇంటూ పెట్టేసేయండి. ఎలాగో న్యూమరేటర్ రాయడం మనకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది. 2 టేబుల్ చదువుతున్నప్పుడు 4 ఎప్పుడు వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. 2 ఇంటూ ఎంని రాశాను, పైన న్యూమరేటర్ 5. నెక్స్ట్ ఇక్కడ ఏ సైన్ ఉంది, మైనస్ ఉంది. సో 4 టేబుల్ చదువుతున్నప్పుడు 4 ఎప్పుడు వస్తుంది, 1 టైం వస్తుంది. 1 ఇంటూ పైన ఉంది 5. క్లియర్ అండి? వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లై చేసుకుందాం. 1 ఇంటూ 21 అంటే ఇక్కడ రాసేద్దాం, సరిపోదు స్టెప్. 1 ఇంటూ 21 అంటే 21. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ అగైన్ 2 ఇంటూ 5 అంటే 10. ఇక్కడ మైనస్ ఉంది. నెక్స్ట్ 1 ఇంటూ 5 అంటే 5/4 ఈజ్ ఈక్వల్ టు. సో 21 + 10 ఎంత అండి, 21 + 10 31 అవునా కదా? ఎస్, 21 + 10 వచ్చేమో 31. తర్వాత ఏముంది, -5 ఉంది /4. అగైన్ 31 - 5 అంటే 26. 26/4. యాక్చువల్లీ మన ఆన్సర్ అయిపోయింది. కానీ నేను మీకు ఇచ్చినప్పుడు, ఆప్షన్లు ఇచ్చినప్పుడు దీన్ని నేను సింప్లిఫై చేయకుండా ఇచ్చాను. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఎప్పుడైనా మనకు ఏదైనా ఆన్సర్ వస్తే మాత్రం మీరు చేయవలసింది ఏంటంటే ఆ ఆన్సర్ ఆప్షన్ ఉందో చెక్ చేసుకోండి.
ఒకవేళ ఉంటే ఓకే, లేకపోతే దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో పెట్టండి, లేదంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో పెట్టండి. ఇది మొత్తం దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది సార్ అంటే మీకు క్వశ్చన్ పేపర్లు ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ కింద ఉండే ఆన్సర్ల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. క్లియర్గా చెప్తాను. ఆప్షన్లు చూసుకున్న తర్వాత మీరు డిసైడ్ అవ్వాలి. ఏం డిసైడ్ అవ్వాలి? మనకు వచ్చిన ఆన్సర్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేయాలా, లేదంటే సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టాలా, లేదంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో పెట్టాలని చెప్పి నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే కింద ఆప్షన్ చెక్ చేసుకోవాలి. అన్నీ మిక్స్డ్ ఫ్రాక్షన్లు ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఆప్షన్ అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అనుకోండి, ఇచ్చిన దాన్ని ఏమో మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఒకవేళ సింప్లిఫైడ్ ఫామ్లో ఆన్సర్లు ఇచ్చాడు అనుకోండి, సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టుకోవాలి. లేదు డైరెక్ట్గా 26 నేను ఇచ్చినట్టుగా 26/4 ఇచ్చేసాడు అనుకోండి, 26/4 ఉంచేసుకోవాలి. ఆన్సర్ ఇదే. నిన్న సెకండ్ క్వశ్చన్ సంబంధించి ఆన్సర్ అయితే ఇదే, బట్ దీన్ని మనం సింప్లిఫైడ్ ఫామ్లో కూడా పెట్టుకుందాం. సో సింప్లిఫైడ్ ఫామ్ 26/4 వీటికి సంబంధించిన సింప్లిఫైడ్ ఫామ్ ఎంత అంటే 13/2. ఆన్సర్ ఇదైనా కరెక్టే, ఇదైనా కరెక్టే. చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఏంటో డౌట్ అంటే సార్ సింప్లిఫైడ్ ఫామ్ పెట్టాలా వద్దా, మిక్స్డ్ ఫ్రాక్షన్ చాలామంది అడిగారు, మిక్స్డ్ ఫ్రాక్షన్ కూడా పెట్టాలా సార్ అంటే అది మీరు నేను డిసైడ్ చేయలేం. మనకు వచ్చిన ఆన్సర్ని సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టాలా, మిక్స్డ్ ఫ్రాక్షన్లో పెట్టాలా, లేకపోతే దాన్ని అలాగే వదిలేయాలని చెప్పి మనం డిసైడ్ అవ్వలేం. సో ఎప్పుడు కూడా కింద ఇచ్చిన ఆప్షన్ చెక్ చేసుకుంటే ఆప్షన్లు అన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయనుకోండి, మీకు వచ్చిన ఆన్సర్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలి. లేదు మీకు ఇచ్చిన ఆన్సర్లన్నీ కూడా సింప్లిఫైడ్ ఫామ్లో ఉన్నాయనుకోండి, సింపుల్ ఫామ్లో పెట్టాలి. లేదు ఆన్సర్ని వచ్చినట్టుగా ఇచ్చేసాడు అనుకోండి, అలా వదిలేయడమే. బట్ నేనే పేపర్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అన్నీ కూడా సింప్లిఫైడ్ ఫామ్లోనే పెట్టిస్తా. ఎందుకంటే అదే కరెక్ట్. ఫ్రాక్షన్ సంబంధించి ఎప్పుడు కూడా కాన్సెప్ట్ని ఇలా వదిలేయకూడదండి. నిజంగానే సబ్జెక్ట్ అదే, దాన్ని సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టిన తర్వాత మాత్రం ఆప్షన్లు ఇవ్వాలి. సో మీరైతే మాత్రం క్వశ్చన్లో ఇచ్చిన ఆప్షన్ పెట్టి మీరు డిసైడ్ అవ్వండి. క్లియర్ కాదండి? నెక్స్ట్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్ ఇన్ 1/2 + 2/3 టు గెట్ 3 1/2. తెలుగు మీడియం ఆల్రెడీ నేను ఆ క్వశ్చన్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ ట్రాన్స్లేట్ చేయట్లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ మనం అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్లో మీకు సమ్ ఆన్సర్ రావాలంటే ఫస్ట్ మీకు క్వశ్చన్ ఏంటో అర్థం కావాలి. క్వశ్చన్ ఏంటో అర్థం అయితే మీకు 50% సొల్యూషన్ దొరికేస్తే. సో ఎప్పుడు కూడా మీరు క్వశ్చన్ రీడ్ చేయడానికి ట్రై చేయండి, బాగా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఏమంటున్నాడు? వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్. ఏ ఫ్రాక్షన్ యాడ్ చేయాలి? మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చదివిన తర్వాత మనం ఏం అర్థం చేసుకున్నాం అంటే వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్. ఏ ఫ్రాక్షన్ని మనం కలపాలి? క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఏ ఫ్రాక్షన్ మనం కలపాలి దేనికి? ఇన్ 1/2 + 2/3. ఇక్కడ ఉన్న 1/2 + 2/3కి నువ్వు ఏ ఫ్రాక్షన్ కలిపితే, ఇక్కడ ఉన్న 1/2 + 2/3కి నువ్వు ఏ ఫ్రాక్షన్, అదే అంటున్నాడు వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్. దేనికి యాడ్ చేయాలి? ఈ రెండు ఫ్రాక్షన్లకి. సో నువ్వు ఏ ఫ్రాక్షన్ని వీటికి కలిపితే టు గెట్ నీకు మళ్ళీ 3 1/2 వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న 2 ఫ్రాక్షన్స్కి నువ్వు ఏదో ఒక ఫ్రాక్షన్ అంటే యాడ్ చేస్తే నీకు 3 1/2 అనేది ఆన్సర్ వస్తుంది. అది ఏ ఫ్రాక్షను. ఆ ఏ ఫ్రాక్షన్ అన్నప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్ను మనం 3 వేస్లో చేయొచ్చు. 3 వేస్లో చేసినా మళ్ళీ తిప్పి ఒకే ఆన్సర్ వస్తుంది, అంతమించి ఏం లేదు. ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్సర్ వాడు క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ ఉన్న 2 ఫ్రాక్షన్లకి నువ్వు ఏ ఫ్రాక్షన్ యాడ్ చేస్తావు అంటున్నాడు. నేను త్రో ఆప్షన్స్ ద్వారా వెళ్తాను. నేనేం చేస్తానంటే ఎజంప్షన్ చేస్తాను. ఏంటి ఎజంప్షన్ చేయడం అంటే సార్ ఈ ఫ్రాక్షన్ యాడ్ చేస్తే అవుతుందా అని చెక్ చేసుకుంటా. ఏంటి ఇక్కడ ఉన్న 2 ఫ్రాక్షన్స్కి ఈ ఫ్రాక్షన్ యాడ్ చేస్తే ఇది వస్తుంది అని చెప్పి నేను అనుకుంటాను. అలా అనుకుని ఒకసారి సాల్వ్ చేస్తాను. చూద్దాం. దీన్నే ఆప్షన్ చెకింగ్ అంటారండి. దీన్ని ఏమంటారంటే ఆప్షన్ చెకింగ్, లేదంటే ఆప్షన్స్ యూజ్ చేస్తూ సాల్వ్ చేయడం దీన్నే. సో ఆల్రెడీ ఇక్కడ ఏముంది 1/2 + 2/3 ఉంది. ఓకే, ఇక్కడ వరకు ఇది ఉంది. వాడు ఏమన్నాడు? ఈ రెండింటికి నువ్వు ఏ ఫ్రాక్షన్ యాడ్ చేస్తే నీకు ఇది రావాలి, 3 1/2 అనేది రావాలి ఆన్సర్. ఏంటంటే ఇక్కడ ఉన్న 2 ఫ్రాక్షన్స్కి ఇక్కడ ఉన్న 4 ఫ్రాక్షన్లు ఏదో ఒక ఫ్రాక్షన్ యాడ్ చేస్తే, ఇక్కడున్న 4 ఫ్రాక్షన్లు ఏదో ఒక ఫ్రాక్షన్ నువ్వు యాడ్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది అంట. మనం ఫస్ట్ ఇది యాడ్ చేసి చూస్తా, ఈ ఆప్షన్ యాడ్ చేసి చూస్తా. ఒకవేళ ఈ ఆన్సర్ వచ్చిందనుకోండి, మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఇదే అవుతుంది. ప్లస్ ఈ ఫ్రాక్షన్ యాడ్ చేస్తున్నా 7/3. సో అగైన్ ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. భిన్నాల కూడిక అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నువ్వు యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ ఏంటంటే ఎల్సిఎం. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 2కి 3కి ఎల్సిఎం వచ్చి 6. ఎలా చెప్తున్నావు సార్? ఏముంది ఈజీ. ఫస్ట్ ఈ 2 తీసుకుంటా, 3, ఈ 2కి ఎల్సిఎం ఎంత? సేమ్ నెంబర్స్ మధ్య ఎల్సిఎం అదే అవుతుంది. ఆల్రెడీ 2 డేస్ నుంచి అదే మాట్లాడుతున్నా. 3కి ఎల్సిఎం 3, 4కి ఎల్సిఎం 4, 5కి ఎల్సిఎం 5, 100కి ఎల్సిఎం 100. సేమ్ నెంబర్స్ మధ్య ఎల్సిఎం అదే అవుతుంది. సో 3కి ఎల్సిఎం ఎంత అండి? ఈ రెండింటికి సంబంధించి ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది? 2 మాత్రం మిగిలింది. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 2 కూడా ప్రైమ్ నెంబర్స్ కాబట్టి మల్టిప్లై చేయాలి. 2 3 6 అదే వచ్చింది. క్లియర్ అండి? లేదు మాకు ఇదంతా వద్దు డివిజన్ చేస్తాం సార్ అంటే డివిజన్ చేసుకోండి. ఓకే, మీ ఇష్టం అది.
రండి. సో వన్స్ నేను ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న డినామినేటర్ సంబంధించిన టేబుల్ రీడ్ చేసినప్పుడు 2 టేబుల్ రీడ్ చేసినప్పుడు 6 ఎన్నిసార్లు వస్తుంది, 3 టైమ్స్ వస్తుంది. 3 ఇంటూ వెంటనే పెట్టేసి 1 రాద్దాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ 3 టేబుల్ చదువుతున్నప్పుడు 6 ఎప్పుడు వస్తుంది, 2 టైమ్స్ వస్తుంది. 2 ఇంటూ పెట్టేసి పైన 2 రాద్దాము. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, అగైన్ 3 టేబుల్ 2లో 6లో ఎప్పుడు వస్తుంది అంటే 2 టైమ్స్ వస్తుంది. 2 ఇంటూ పెట్టేసి ఇక్కడ 7 రాద్దాం. ఇక్కడ వరకు అర్థమైందా, అర్థం కాలేదు? అర్థం అవుతుంది, ఎందుకంటే గత 5 రోజుల నుంచి మనం ఇదే కాన్సెప్ట్ నేర్చుకుంటాం, మీకు అర్థం అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ రాద్దామా, స్పేస్ సరిపోదు, ఇక్కడ రాసేద్దాం, స్పేస్ సరిపోద్ది. సో డినామినేటర్ వాల్యూని యాస్టీగా రాస్తాను, 6 6లా రాశాను. 3 1s 3, నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, 2 2s 4, ఓకే. నెక్స్ట్ ప్లస్ ఉంది, 2 7s 14. క్లియర్ అండి ఇక్కడ వరకు కూడా? ఓకే. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 4 + 14, 3 + 4 చెప్పాలి, మాట్లాడాలి. 3 + 4 7, 7 + 14 21, 21/6. ఓకే, మనకి రావాల్సిన ఆన్సర్ ఏంటి, 3 1/2 రావాలి. అంటే అది దేంట్లో ఉంది, మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. చాలామంది ఏం చేస్తారంటే 21/6 రాగానే ఆన్సర్ రాలేదేమో అని చెప్పి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతారు. అక్కర్లేదు, ఇక్కడ నీకు రావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే 3 1/2 రావాలి, అవునా కదా? ఎస్, ఇక్కడ నీకు రావాల్సిన ఆన్సర్ వచ్చి 3 1/2 రావాలి. బట్ నాకు వచ్చింది ఏంటంటే 21/6. అంటే ఇప్పుడు నేను చేయవలసిన పని ఏంటంటే దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చాలి. మార్చినప్పుడు ఒకవేళ నాకు కూడా సేమ్ 3 1/2 వస్తే మన ఆన్సర్ సరిపోద్ది. సో దానికన్నా ముందుగా దీన్ని ముందుగా మీరు సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టుకో. మీకు అదే చెప్తున్నాను, సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టాల్సిందే. 21/6 సింప్లిఫైడ్ ఫామ్ ఎంత, 3 ఎక్కువ తీసుకోండి. 3 ఎక్కువ 21లో 7 టైమ్స్ పోతుంది, 3 ఎక్కువ 6లో 2 టైమ్స్ పోతుంది, 7/2 వచ్చింది. 7/2కి సంబంధించిన నేను ఇక్కడ ఏమీ చేయలేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. 21/6 వచ్చింది, దీన్ని నేను సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టాను. సింప్లెస్ట్ ఫామ్ అన్న సింప్లిఫైడ్ ఫామ్ అన్న రెండు ఒకటే. ఎలా చేయాలో కూడా మీకు చెప్పాను. బోత్ న్యూమరేటర్ డినామినేటర్ ఈ రెండు కూడా వచ్చే టేబుల్ ఏంటి అంటే నువ్వు ఒక టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు ఆ టేబుల్లో ఆ ఎక్కంలో 21 రావాలి, 6 కూడా రావాలి. సో 2 21 6 వచ్చే టేబుల్ ఏంట్రా అంటే 3 టేబుల్. సో 3 ఎక్కువ చదువుతున్నప్పుడు 21 7 టైమ్స్ వస్తుంది, 3 ఎక్కువ చదువుతున్నప్పుడు 6 2 టైమ్స్ వస్తుంది, 7/2 వచ్చింది. సో ఈ 7/2 నేను ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే 3 1/2 కన్వర్ట్ చేస్తుంది. 7/2కి సంబంధించి కన్వర్ట్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 3 1/2. ఎందుకంటే 3 2 6, 6 + 1 7, 7/2. సో సరిపోయింది. ఇది 3 1/2 వచ్చింది, ఇది కూడా 3 1/2 వచ్చింది. ఆన్సర్ అర్థమైంది, అర్థం కలదా? ఇది ఈజీ వన్ అండి. మీరు అడగచ్చు, సార్ మీరు ఆప్షన్ చెకింగ్ అన్నారు, బాగానే ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 7/3 పెట్టారు, ఏదో మీ అదృష్టం బాగుండి మీ అదృష్టం బాగుండి ఆన్సర్ వచ్చేసింది. ఒకవేళ మనకు కావాల్సిన ఫ్రాక్షన్ డి అయితే మరి ఎలా, టైం వేస్ట్ అవుద్ది కదా. ఒకవేళ నాకు కావాల్సిన ఆన్సర్ డీలో ఉందనుకోండి, ఇది చెక్ చేస్తాను 3 1/2 రాదు, ఇది చెక్ చేస్తాను 3 1/2 రాదు, ఇది చెక్ చేస్తాను 3 1/2, ఈ లోపు ఏమైద్ది, తెల్లారిపోద్ది, టైం అంతా వేస్ట్ అయిపోద్ది నా అర్థం. ఈ 3 చెక్ చేసే లోపు టైం చాలా అయిపోద్ది. కానీ మనకు వచ్చే ఆన్సర్ ఇక్కడ మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటో క్వశ్చన్, నీ అదృష్టం బాగుండి నీ ఆప్షన్ 7/3 ఇక్కడ పెట్టంగానే 3 1/2 వచ్చేసింది, బాగుంది. ఒకవేళ నీకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడో డీలో ఉంటే ఇవన్నీ చేసి అప్పటికి రాకపోతే ఇది ప్రిఫర్ చేస్తావు కదా, టైం వేస్ట్ కదా అంటావు. ఎస్, వెరీ గుడ్, టైం వేస్ట్. మరి టైం వేస్ట్ కాకుండా చేయాలంటే ఎలా సార్ అంటే మోడల్ 2 చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఈ క్వశ్చన్కి సంబంధించి టైం వేస్ట్ కాకుండా ఎలా చేయాలో ఒకసారి చెప్తాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే క్వశ్చన్ అంతా చదివాము, అర్థం చేసుకున్నాము. వాడు ఏమంటున్నాడు, ఏదో ఒక ఫ్రాక్షన్ని ఈ రెండింటికి యాడ్ చేస్తే నీకు ఇది వస్తుంది అంటున్నాడు. చూడండి, కరెక్ట్గా వినండి నేను మాట్లాడేది. ఏ ఫ్రాక్షన్ని వీటికి యాడ్ చేస్తే ఇది వస్తుంది, ఏ ఫ్రాక్షన్ని చూడండి, ఏ ఫ్రాక్షన్, వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్. నేను ఆ వాట్ ఫ్రాక్షన్, ఆ ఏ ఫ్రాక్షన్ని నేను ఏ బై బి అనుకుంటాను. నేను యాడ్ చేయవలసిన ఫ్రాక్షన్నే ఏ బై బి అనుకుంటాను, జస్ట్ ఎజంప్షన్ అది. నేను ఈ రెండింటికి యాడ్ చేయవలసిన ఫ్రాక్షన్ చూడండి, వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్, ఏ భిన్నమును కలుపుతావు, ఆ ఏ భిన్నము ఆర్ వాట్ ఫ్రాక్షన్ నేను ఏ బై బి అనుకున్నాను. జస్ట్ ఇట్ ఈస్ మై ఎజంప్షన్ ఓన్లీ. నేను ఇమేజిన్ చేసుకుంటున్నాను ఏ బై బిని యాడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం వద్దాం. 1/2 + 2/3, ఓకే, ఇది ఇచ్చాడు. దీనికి ఏ ఫ్రాక్షన్ యాడ్ చేయాలి అంటున్నాడు. ఆ వాట్ ఫ్రాక్షన్ నేను ఏమనుకున్నాను అంటే ఏ బై బి అనుకున్నాను. సో ఏ బై బిని ఇక్కడ యాడ్ చేస్తాను. ఇక్కడ వరకు అర్థమైందా, అర్థం కాలేదా? ఈ ఫ్రాక్షన్స్ కంటే ఏ ఫ్రాక్షన్ యాడ్ చేస్తే ఆ ఏ ఫ్రాక్షన్ నేను ఏ బై బి అనుకున్నాను. జస్ట్ ఇట్ ఈస్ మై ఎజంప్షన్ ఓన్లీ. ఇది యాడ్ చేస్తే చాలు అనుకుంటున్నాను, ఇది యాడ్ చేస్తే చాలు అనుకుంటున్నాను. సో వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్ టు దీస్ 2. ఈ ఫ్రాక్షన్స్కి ఇది యాడ్ చేసినప్పుడు నీకు ఎంత వస్తుందని చెప్తున్నాడు. వాట్ ఫ్రాక్షన్ షుడ్ బి యాడెడ్ టు దిస్, దీనికి ఆ ఫ్రాక్షన్ యాడ్ చేస్తే నీకు ఎంత టు గెట్ ఎంత వస్తుంది అంటున్నాడు, 3 1/2 వస్తుంది అంటున్నాడు. మళ్ళీ ఇంకోసారి చెప్పి జాగ్రత్త చూడండి. ఏ ఫ్రాక్షన్ యాడ్ చేయాలి అంటున్నాడు. ఆ యాడ్ చేయవలసిన ఫ్రాక్షన్ నేను ఏ బై బి అనుకుంటున్నాను. ఇక్కడ క్లియర్గా ఉన్నారా లేదా? ఎస్. సో నేను అప్పుడు ఏం చేయాలి, నేను అనుకున్న ఫ్రాక్షన్ని దీనికి యాడ్ చేయాలి, అంతే కదా.
నేను అనుకున్న ఫ్రాక్షన్ రెండింటికి యాడ్ చేయాలి, యాడ్ చేశాను. ఈ రెండు ఫ్రాక్షన్స్కి మనం అనుకుంటున్న ఫ్రాక్షన్ యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది అన్నాడు, టు గెట్ 3/1/2 ఏమొస్తుంది, ఈ ఫ్రాక్షన్స్కి ఈ ఫ్రాక్షన్ యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇది వస్తుందన్న వాడే చెప్తున్నాడు. ఇది ఏదో నేను స్పెషల్గా ఏదో మ్యాజిక్ చేశానని చెప్పి అనుకోకండి. ఆ రెండు ఫ్రాక్షన్స్కి ఏదో ఒక ఫ్రాక్షన్ యాడ్ చేస్తే ఆ ఏదో ఒక ఫ్రాక్షన్ నేను a/b అనుకున్నాను. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత నీకు వచ్చేది ఎంత అన్న, టు గెట్ 3/1/2. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది, అర్థం కదా? ఎస్, అర్థమైంది. నెక్స్ట్ అగైన్ a/b + 1/2 + 2/3. మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి, మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి, a/b కావాలి సార్. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఓన్లీ a/b, అంతే కదా? నేను యాడ్ చేయవలసిన కాన్సెప్ట్ ఆర్ యాడ్ చేయవలసిన భిన్నాన్ని నేను a/b అనుకున్నాను. సో నాకు కావాల్సింది ఏంటి, ఆ a/b ఎంత అవుతుందో తెలుసుకోవాలి. ఆ a/b అనేది ఎంత అవుతుందో నేను తెలుసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తారంటే, నాకు కావాల్సింది ఓన్లీ a/b, నాకు కావాల్సింది ఓన్లీ a/b. కానీ ఇక్కడ చూసుకుంటే a/bతో పాటుగా ఇంకొన్ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి. నాకు కావాల్సింది ఓన్లీ a/bనే. సో ఎక్స్ట్రా ఈ రెండు ఉన్నాయి. అగైన్ మీరు ఇంతకుముందు 2x = 16 ఉందనుకోండి, వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ అని అడిగాను అనుకోండి. ఇంతకుముందు గుర్తులేదు, ఒక ఫ్యూ క్లాసెస్ బ్యాక్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ 2x = 16 ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు నేను మీకు అప్పుడు కాన్సెప్ట్ చెప్పాను. మనకు కావాల్సింది ఏంటిది, ఎక్స్ మాత్రమే. కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఏముంది, 2 ఉంది. నాకు కావాల్సింది ఎక్స్, కానీ ఇక్కడ 2 ఎక్స్ట్రా ఉంది. సో ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఏం చేస్తాం, ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని అదర్ సైడ్కి మూవ్ చేస్తాం, అవునా? అప్పుడు గుర్తెచ్చుకోండి, అంటే 2 అనేది ఇటు పక్కకి వెళ్ళిపోతుంది. అలాగే నాకు కావాల్సింది ఓన్లీ a/b, నాకు కావాల్సింది ఓన్లీ a/b. ఎక్స్ట్రా ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి. సో ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా ఉన్న వాటిని ఏం చేస్తాం, అదర్ వైపు అంటే అదర్ సైడ్కి మనం మూవ్ చేస్తాం. సో ఈ రెండిట్లో ఏం చేయాలంటే, ఈ రెండిట్లో నేను అవతల వైపుకి మూవ్ చేయాలి. ఎందుకు చేస్తున్నావు, బికాజ్ నాకు కావాల్సింది ప్యూర్లీ నాకు a/b మాత్రమే కావాలి. కానీ ఇక్కడ a/bతో పాటుగా ఇంకొక 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఫ్రాక్షన్స్ అనేవి a/b పక్కన పెట్టకూడదు. అవసరం లేని వాటిని అవతల వైపు ఎప్పుడు కూడా మనం మూవ్ చేయాలి, ఓకేనా? సో ఈ రెండు ఫ్రాక్షన్ అవతల వైపు తీసుకెళ్ళిపోదాం, ఈ రెండు ఫ్రాక్షన్ అవతల వైపు తీసుకెళ్ళిపోదాం. అవతల వైపుకి తీసుకెళ్ళిపోతున్నప్పుడు నీకు కేవలం మిగిలేదు a/b మాత్రమే మిగులుతుంది, a/b మాత్రమే మిగులుతుంది. నెక్స్ట్ ఈ రెండు కూడా అవతల వైపుకి వెళ్ళిపోయినాయి కదా, ఓకే. ఇక్కడ 3/1/2 ఉంది. ఎప్పుడు కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసింది. 3 × 6 + 7 7/2. ఇప్పుడు ఏమైనా ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా అవతల వైపుకి వెళ్ళిపోయినాయి, ఈ రెండు ఫ్రాక్షన్స్ కూడా అవతల వైపుకి వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా ఈజ్ఈక్వల్టీకి ప్లస్ ఉండి అవతల వైపుకి వెళ్ళినప్పుడు మైనస్ అవుద్ది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నేను చెప్పే 4 పాయింట్స్ చెప్తాను, జాగ్రత్త వేరండి. ఇప్పుడు చెప్పేవి ఈజ్ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఉంటే ఈజ్ఈక్వల్టీకు మీకు చెప్తాను, ఇగో ఈజ్ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ ప్లస్ ఉందనుకోండి, అది రైట్ సైడ్కి వెళ్ళేసరికి ఏమవుద్దంటే, ఇగో ఈజ్ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ ప్లస్ ఉంటే రైట్ సైడ్కి వెళ్ళేసరికి అది మైనస్ అవుతుంది. ఒకవేళ ఈజ్ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ నీకు మైనస్ ఉందనుకోండి, రైట్ సైడ్కి వెళ్ళేసరికల్లా ప్లస్ అవుతుంది. ఒకవేళ ఈజ్ఈక్వల్టీకి లెఫ్ట్ సైడ్ నీకు ఇంటూ ఉందనుకోండి, రైట్ సైడ్కి వెళ్ళేసరికి డివిజన్ అవుతుంది. ఒకవేళ ఈజ్ఈక్వల్టీకి నీకు లెఫ్ట్ సైడ్ డివిజన్ ఉందనుకోండి, రైట్ సైడ్కి వెళ్ళేసరికి ఇంటూ అవుతుంది. ఈ 4 కూడా గుర్తుపెట్టుకుని ఆల్రెడీ చెప్పాను, ఇంకోసారి గుర్తు చేస్తాను అంతే. సో ఈ బేసిక్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్ ఏదైనా ప్లస్ ఉందనుకోండి, అది రైట్ సైడ్కి వెళ్ళేసరికల్లా మైనస్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి, -1/2. అగైన్ ఇది కూడా ప్లస్ ఉంది, అటువైపుకి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా ఈజ్ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్కి ప్లస్ ఉన్నప్పుడు రైట్ సైడ్కి వెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది. సో ఇది +2/3 కాస్త -2/3 అయింది. ఇక్కడ వరకు అర్థమైందా, అర్థం కాలేదా? ఈజీ వన్, ఏమీ చేయలేదు, a/b కావాలి. సో రిమైనింగ్ నాకు ఏవైతే అక్కర్లేదు అనుకుంటానో ఆ వాల్యూస్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. సో రైట్ సైడ్కి మూవ్ చేసే ప్రాసెస్లో ఏదైనా ప్లస్తో ఉన్నది రైట్ సైడ్కి మూవ్ అవుతున్నప్పుడు -1/2 కింద వెళ్తుంది. అలాగే ఏదైనా +2/3 ఉన్నప్పుడు -2/3 కింద వెళ్తుంది. ఎందుకు సార్ అంటే ఇక్కడ చెప్పాను క్లియర్గా, ఈజ్ఈక్వాలిటీకి ఎప్పుడు కూడా నీకు ప్లస్ ఉంటే అవతల వైపుకి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్కి వెళ్తున్నప్పుడు మైనస్ అవుతుంది. సో ఈ బేసిక్స్ గుర్తుపెట్టి ఇక్కడ వరకు అర్థమైంది కదండి, రండి. సో a/b = సో అగైన్ మొత్తం అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుంది సార్, ఇది 7/2 -1/2 -2/3. ఈ కాన్సెప్ట్ యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ మనం యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ ఏంటంటే ఎల్సిఎం కాన్సెప్ట్. సో 2కి 2కి 3కి ఎల్సిఎం కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఎంత వస్తుంది, ఎల్సిఎం 6 వస్తుంది. సో అంతే కదండి, 2కి 2కి 3కి ఎల్సిఎం ఎంత అంటే 6. సో 2 అనేది 6లో 3 టైమ్స్, 3 × 7 -2 దీంట్లో 3 టైమ్స్, 3 × 1 -3 × 3 దీంట్లో 2 టైమ్స్, 2 × 2. ఇక్కడ వరకు అర్థమైందో అర్థం కలదా, వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చేద్దాం, స్పేస్ లేదు కదా, ఇక్కడ రాద్దామా, ఎస్ ఇక్కడ రాసేద్దామండి. = 3 × 7 21 -3 × 1 3 -2 × 2 4/6.
ఇక్కడ వరకు అర్థమైందో అర్థం కాలేదా? ఎస్. 21 - 3 - 4/6. 21 - 3 - 4 రెండు మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్లస్ చేసి మైనస్ సైన్ పెట్టాలి. సో 3 - 4 అంటే 7, 6. 21 - 7/6 అంటే ఎంత అండి? 14/6. ఇక్కడ మనకు 14/6 వచ్చింది. వన్స్ 14/6 వచ్చినప్పుడు దాన్ని మనం సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టాలి. 14/6కి సంబంధించి సింప్లిఫైడ్ ఫామ్ వచ్చి 7/3. కావాలంటే చెక్ చేసుకోండి. సో 7/3 వచ్చింది. అంటే A/B ఆన్సర్ ఎంత వచ్చింది? A/B ఆన్సర్ ఎంత వచ్చిందంటే 7/3 వచ్చింది. అంటే నాకు కావాల్సిన ఆన్సర్ వచ్చి 7/3. ఇక్కడ ఎక్కడైనా 7/3 ఉందా లేదా? ఎస్ ఉంది. ఇది మన ఆన్సర్. మీ ఇష్టం. మీరు నేను చెప్పిన మోడల్ 1 ట్రై చేస్తాను అనుకుంటే ట్రై చేయండి, లేదు మోడల్ 2 ట్రై చేస్తాను ట్రై చేసుకోండి. బట్ ఇది బెటర్. మోడల్ 1లో ఒక మైనస్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి ఆ మైనస్ అంటే, ఒకవేళ నీకు ఇందాక ఇచ్చిన ఆప్షన్ అనేది 1లో ఉంది కాబట్టి ఆన్సర్ ఎర్లీగా వచ్చేసింది. ఒకవేళ నీ ఆన్సర్ 4లో ఉందనుకోండి, ఆప్షన్ డీలో ఉందనుకోండి, ఇది చేస్తాము రాదు, ఇది చేస్తాము రాదు, ఇది చేస్తాము రాదు, లాస్ట్లో ఎప్పుడు వస్తుంది. ఈలోపు టైం చాలా వేస్ట్ అవుతుంది. దానికన్నా కూడా మీరు ఈ మెథడ్ ప్రిఫర్ చేయండి. ఈ మెథడ్ చాలా ఈజీ. నాకు కావాల్సిన ఫ్రాక్షన్ A/B అనుకున్నాను, దాన్ని ఆ రిమైనింగ్ 2 ఫ్రాక్షన్స్కి యాడ్ చేశాను. సో వన్స్ ఆ 2 ఫ్రాక్షన్స్కి ఆ ఫ్రాక్షన్ యాడ్ చేసి 3 1/2 వస్తుందని చెప్పి వాడే చెప్పాడు ఇక్కడ టు గెట్. సో ఇక్కడ నుంచి మీకు తెలుసు నాకు కావాల్సింది ఓన్లీ A/B మాత్రమే. సో రిమైనింగ్ వాల్యూస్ని ఎప్పుడు కూడా మనకి అవసరం లేని వాల్యూస్ని ఎప్పుడు కూడా అన్వాంటెడ్ వాల్యూస్ని ఎప్పుడు కూడా అదర్ వైపు అంటే అదర్ సైడ్కి మూవ్ చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న 1/2 + 1/2 + 2/3 అనేది సో రైట్ సైడ్ మూవ్ అయినప్పుడు -1/2 - 2/3 అవుతుంది. సో ఇక్కడ నుంచి సినిమా అంతా కూడా మీకు తెలుసు ఎలా సాల్వ్ చేయాలి ఏంటని చెప్పి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 4th క్వశ్చన్. 2 3/5 + 4 7/10 + 2 4/15. ఈ క్వశ్చన్ చూడంగానే మనకి ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే, మనం ఏం అబ్జర్వ్ చేసామంటే, సో ఇట్ ఈస్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అఫ్ కోర్స్ ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్సే, బట్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఎప్పుడు కూడా నేను మీకు ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కనబడినప్పుడు నేను మీకు ఒకటి చెప్తున్నాను. ఏమనుక చెప్తున్నాను? మీకు ఎప్పుడైనా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కనబడుతున్నప్పుడు మీరు వాటిని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసి అప్పుడు సమ్ సాల్వ్ చేయండి అని చెప్తున్నాను. అవునా కదా? మీకు ఎప్పుడు మిశ్రమ భిన్నాలు కనబడినప్పుడు వాటిని అపక్రమ భిన్నాల కింద మార్చుకొని చేంజ్ చేసిన తర్వాత సాల్వ్ చేయమని చెప్తున్నాను. బట్ అలా కూడా చేయక్కర్లేదు. ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయకుండా కూడా చేయొచ్చు. దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఆ మోడల్ చెప్పట్లేదు. బట్ పర్టికులర్గా ఈ సమ్మకి అయితే మాత్రం చెప్తాను. మీరు ఇక్కడ అడగచ్చు, సరే ఇంతకీ ఏది మంచిది అంటారు అంటే, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత సాల్వ్ చేయడం బెటరా? జాగ్రత్త వినండి. నేను ఇక్కడ 2 వేస్ చెప్తాను. ఈ సమ్మకు వచ్చి ఇలాంటి సమ్మస్కి వచ్చి అంటే ఇలాంటివి అంటే ఏంటంటే, మీకు ఇచ్చినవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయనుకోండి, మీకు ఇచ్చినవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయనుకోండి, దీన్ని జనరల్గా మనం ఎలా సాల్వ్ చేస్తామంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అన్నింటినీ ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసి సాల్వ్ చేస్తాం. చేసుకోండి, మీకు అలా వస్తుంది అనుకుంటే అలా చేసుకోండి. నేను మళ్ళీ ఇంకోసారి ఏం చెప్తున్నానంటే, ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయకుండా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇంతకీ కన్వర్ట్ చేయమంటావా వద్దా అని చెప్పి మీ డౌట్ వస్తుంది. నన్ను అడిగితే ఏం చెప్తారంటే, మీకు ఎప్పుడైనా పెద్ద నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, వాటిని మీరు ఏం చేస్తారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ లాగా ఉంచేయండి. పెద్దవి అంటే ఏంటి సార్ అంటే, ఏమీ లేదు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 15 ఉంది. 5 10 15. సో ఇలా పెద్దగా ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి 3 7 4. ఈ 3 7 4 చూస్తున్నప్పుడు మీకు చిన్నగా అనిపించవచ్చు, కానీ ఇవి మన LCM తీసుకొని సాల్వ్ చేస్తున్నప్పుడు లెంతీగా వస్తుంది. అది ఎలా వస్తుందో ఒకసారి మీకు చెప్తాను చూడండి. దీనికి సంబంధించి నేను 2 వేస్ కూడా చెప్తాను. ఫస్ట్ వే ఏంటో చూద్దాం. ఫస్ట్ వే ఏంటి? ఇచ్చిన మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసి చేయడం. సో దీన్ని ఏమన్నానంటే ట్రిక్ 1 అనొచ్చు, మోడల్ 1 అనొచ్చు, మీ ఇష్టం, ఏదైనా పేరు పెట్టుకోండి. ఫస్ట్ వన్, ఇది మీకు వచ్చిన మోడల్ ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసి సాల్వ్ చేయడం. సో చెప్పండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయండి. 5 2s 10, 10 + 3 13/5 ప్లస్ 4 10s 40, 47/10, 15 2s 30, 30 + 4 34/15. ఓకే, ఇది మీకు వచ్చిన మెథడ్ ఇది, అవునా కదా? ఇది కాకుండా ఇంకో మెథడ్ కూడా ఉంది, అది కూడా చెప్తాను, కొద్దిగా ఓపిక పట్టండి. సో ఇది ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనగా మనం యూజ్ చేయవలసిన కాన్సెప్ట్ వచ్చి LCM. ఓకే, 5కి 10కి 15కి LCM ఎంతండి? 5కి 10కి 15కి LCM 30 అవుతుంది, కానీ చెక్ చేసుకోండి. 5కి 10కి 15కి LCMకి వచ్చి 30. సో 5 టేబుల్ 30లో 6 టైమ్స్ 6 ఇంటూ పెట్టి 30ని పెట్టేయాలి. ప్లస్ 10 టేబుల్ చదువుతున్నప్పుడు 33 టైమ్స్ వస్తుంది, 3 × 47. ఎస్. నెక్స్ట్ 15 టేబుల్ రీడ్ చేస్తున్నప్పుడు 2 టైమ్స్ వస్తుంది, ఇంటూ 34. నెక్స్ట్ 6 × 13 చెప్పాలండి. 6 × 13 ఎంతండి? 78. ప్లస్ ఇక్కడ ఇందాక నేను మీతో ఒక విషయం మాట్లాడాను, గుర్తుందో లేదో?
ఈ ట్రిక్ యూస్ చేస్తున్నప్పుడు మీకు పెద్ద పెద్ద నెంబర్లు వస్తాయండి అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ 6 × 13 అనగానే కాసేపు ఆలోచిస్తాం మనం. 78 చెప్పడం చాలా సార్. అలాగే 3 × 47 చెప్పండి అనగానే అందరూ చూస్తారు, లేదంటే మల్టిప్లికేషన్ వేసుకొని చూస్తారు, అవునా కదా. చాలామంది ఏం చేస్తారంటే 3 × 47 అనగానే మల్టిప్లికేషన్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి, పెద్ద నెంబర్ వచ్చింది చూడండి, పెద్ద నెంబర్ వచ్చింది. నెక్స్ట్ 2 × 34 ఇది కూడా పెద్ద నెంబర్లు. వీటికి జనరల్గా మీరు ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 3 × 47 అనగానే ఇక్కడ మల్టిప్లికేషన్ వేసుకొని చేసుకుంటారు. అలాగే 2 × 34 అనగానే మల్టిప్లికేషన్ చేసుకుంటారు. నేను ఇక్కడ అదే చెప్తున్నాను. ఈ ట్రిక్లో ఉన్న మైనస్ ఏంటంటే మీకు ఒకవేళ పెద్ద పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ చేసుకోవాలి, ఆన్సర్లు అయితే వస్తాయి. కాకపోతే ఏం చేయాలంటే మీరు ఇక్కడ మల్టిప్లికేషన్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇంకో మోడల్ 2 అని చెప్పాను చూసారా, అక్కడైతే ఏ మల్టిప్లికేషన్ పెద్ద పెద్ద మల్టిప్లికేషన్ రావు. అది కూడా మీకు చేసి చూపిస్తాను, అప్పుడు మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. అప్పటి వరకు ఏంటంటే మోడల్ 1 ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు మీకు పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు చూడండి, ఇక్కడ 6 × 13 కొంచెం పర్లేదు, రీజనబులే వేసేసాం. బట్ 3 × 47 అనగానే కన్ఫామ్గా ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే మల్టిప్లికేషన్. అలాగే 2 × 34 అనగానే మల్టిప్లికేషన్ చేస్తాం. మీ విషయంలో మాట్లాడతాం, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతాను. పెద్దవాళ్ళు అయితే టక్ టక్ మని వేసేస్తారు. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. 3 × 47 నేను 3 × 47 జనరల్గా ఎలా చేస్తాను, నేను ఎలా చేస్తానంటే 3 × 47 నేను దీన్ని చెయ్యాలి, అవునా. అప్పుడు నేనేం చేస్తానంటే 47 ఎప్పుడు కూడా 40 + 7 కింద చేస్తా. 47 ఎప్పుడు కూడా 40 + 7. ఓకే, 3 40s ఎంత అండి, 120, అవునా కదా. 3 40s ఎంత అండి, 120. 3 7s ఎంత అండి, 3 7s 21. సో 120 + 21 అంటే 141. నేను ఈ మెథడ్ ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడైనా మల్టిప్లికేషన్ పెద్ద పెద్ద వచ్చినప్పుడు నేను ఇది ప్రిఫర్ చేస్తాను. 3 × 47 47 నేను 40 + 7 కింద రాస్తాను. అప్పుడు 3 × 40 కొడతాను, 120 వస్తుంది. అగైన్ 3 × 7 చేస్తాను, 21 వస్తుంది. ఈ రెండు అడిషన్ చేస్తాను, 141 వచ్చింది. 2 × 34 ఈజీ, ఇది 68 / 30. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇవన్నీ కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేయాలంటే ఎక్కడ చేద్దాం, ఇక్కడ చేసేద్దాం యాడ్. చెప్పండి, 78 ఉంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 141 ఉంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 68 ఉంది అని చెప్పండి. 8 + 9 లేదంటే 8 + 8 16 + 1 17. నెక్స్ట్ 7 + 1 8 8 + 4 12 12 + 6 18. నెక్స్ట్ 1 + 1 2 287. సో అగైన్ వచ్చిన ఆన్సర్ని మనం సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టాలి, చూసుకోవాలి. సో ఇక్కడ 30 ఉంది, 287 3 టేబుల్లో వస్తుందని చూసుకుందాం. 3 టేబుల్లో రావాలంటే 3 డివిజిబుల్ రూల్ చెక్ చేసుకోవాలి. 30 3 టేబుల్లో వస్తుందా, ఎస్ వస్తుంది. మరి 287 వస్తుందా చూద్దాం. 7 + 2 9 9 + 8 అంటే 17 రాదు. సో దీనికి సంబంధించి సింప్లిఫైడ్ ఫామ్లో వచ్చి ఇదే. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చిన ట్రిక్ మీరు యూస్ చేసుకోండి, తిట్టుకోకుండా. నేను ఎందుకు చెప్తానంటే మీకు దాంట్లో ఉన్న మైనస్ అర్థం అవ్వాలని చెప్తాను. ఈ మోడల్ 1 యూస్ చేసినప్పుడు ఎస్పెషల్లీ ఇలా పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినప్పుడు ఇంకా క్లియర్గా చెప్పాలి, మీకు అర్థమయ్యేలా మాట్లాడే అంటే మాత్రం ఎల్సిఎం ఎప్పుడైనా మీకు బిగ్గా వచ్చినప్పుడు మాత్రం ఈ మెథడ్లో ఉన్న మైనస్ ఏంటంటే ఇలాంటి వాల్యూస్ వస్తాయి. 3 × 47 అని, 2 × 34 అని చెప్పి ఇలాంటివి వస్తాయి. సో అలా వద్దు అనుకుంటే నేను మోడల్ 2 చెప్తాను, అది కూడా చూడండి. చెప్పిన తర్వాత మీకు ఏది బాగుంటే ఏది కంఫర్ట్గా ఉంటే దాన్ని ప్రిఫర్ చేయండి. క్లియరా. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సంబంధించి మోడల్ 2లో ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినట్టుగా యాస్టీగా రాద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఆల్రెడీ మోడల్ నేను లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేశాను. ఏం చేస్తామంటే ఈ ఫ్రాక్షన్ తీసుకుంటే ఇదేంటిదండి ఫ్రాక్షన్, ఇదేంటండి హోల్ నెంబర్, ఇదేంటిదండి ఫ్రాక్షన్, ఇదేంటిది హోల్ నెంబర్, ఫ్రాక్షన్ హోల్ నెంబర్. సో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే హోల్ నెంబర్స్కి మ్యాచ్ చేయాలి. జాగ్రత్త వినాలి, హోల్ నెంబర్స్కి మ్యాచ్ చేయాలి. అలాగే ఫ్రాక్షన్స్కి మ్యాచ్ చేయాలి. అంటే దేనికది సెపరేట్ చేసేస్తాం మనం. ఇక్కడ హోల్ నెంబర్స్ అని ఒక దగ్గర రాస్తాము, ఫ్రాక్షన్స్ ఒక దగ్గర రాస్తాము. సో అలా రాసుకుంటే ఇక్కడ చూడండి, హోల్ నెంబర్స్ చూసుకోండి. హోల్ నెంబర్ ఇక్కడ 2, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. అన్నింటి మధ్య ఏ సింబల్ కనబడుతుంది, అన్నింటి మధ్య ప్లస్ కనబడుతుంది. 2 + 4 6 6 + 2 8. ఏమీ చేయలేదు, సింపుల్. ప్రతి నెంబర్ తీసుకుంటే, ప్రతి మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకుంటే, ఒక్క మిక్స్డ్ ఫ్రాక్షన్లో నీకు హోల్ నెంబర్ ఉంటుంది, ఫ్రాక్షన్ ఉంటుంది, హోల్ నెంబర్ ఉంటుంది, ఫ్రాక్షన్ ఉంటుంది, హోల్ నెంబర్ ఉంటుంది, ఫ్రాక్షన్ ఉంటుంది. నేనేం చేస్తానంటే హోల్ నెంబర్స్ని ఒక గ్రూప్ కింద పెడతాను, ఫ్రాక్షన్స్ని ఒక గ్రూప్ కింద పెడతాను. సో అలా నేను హోల్ నెంబర్స్ ఒక గ్రూప్లో పెట్టినప్పుడు ఇక్కడ 2, ఇక్కడ +4, ఇక్కడ +2, 2 + 4 6 6 + 2 8 అదే అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ రిమైనింగ్ ఉన్న ఫ్రాక్షన్స్ అన్నింటికి కలిపి ఒక గ్రూప్ కింద పెడతాను. 3/5 + 7/10 + 4/15 ఇక్కడ వరకు అర్థమైంది, అర్థం కాలేదు, ఎస్ అర్థమైంది.
నెక్స్ట్ 8 ప్లస్ 3/5 ప్లస్ 7/10 ప్లస్ 4/15 ఇక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే 8 ప్లస్ని యాస్టీగా రాద్దాం. 8 ప్లస్. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటే నీకేం అర్థమవుతుంది అంటే సార్ ఇట్ ఈజ్ ఏ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సార్. ఎస్, ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఎప్పుడు కూడా ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో కింద డినామినేటర్స్కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. 5, 10, 15 వీటికి సంబంధించి ఎల్సిఎం ఎంత అంటే 30. 5 దీంట్లో 6 టైమ్స్ 6 × 3 ప్లస్ 10 దీంట్లో 3 టైమ్స్ 3 × 7 ప్లస్ 15 దీంట్లో 2 టైమ్స్ 2 × 4. ఓకే, ఇక్కడ చూసారా 6 × 3 రీడ్ చేయడం ఈజీయే కదా, ఈజీ. 3 × 7 రీడ్ చేయడం ఈజీయే కదా, ఈజీ. 2 × 4 రీడ్ చేయడం ఈజీయే కదా. కానీ అక్కడేం వచ్చింది చూసారా 47 × 3 అని, 2 × 34 పెద్ద పెద్ద నెంబర్లు వచ్చింది. మళ్ళీ చెప్తాను, దానికి దీనికి డిఫరెన్స్ ఈ ఒక్క స్టెప్పే. మనకి ఈ స్టెప్ చూసుకుంటే 6 × 3 ఈజీయా కాదా, ఈజీ. 3 × 7 చెప్పగలవా, చెప్పలేవా, ఈజీగా చెప్తాం. 2 × 4 ఈజీగా చెప్పగలవా, ఈజీగా చెప్పలేవా, ఎస్ ఈజీగా చెప్తాం. బట్ అక్కడ తీసుకుంటే మనకు మల్టిప్లికేషన్ ఏమొచ్చినాయి అంటే 3 × 47 ఒకటి వచ్చింది, 2 × 34 ఒకటి వచ్చింది. సో పెద్ద పెద్ద నెంబర్లకు సంబంధించిన మల్టిప్లికేషన్ వచ్చింది. అదొక్కటే డిఫరెన్స్. అక్కడైతే మనకి మల్టిప్లికేషన్ అనేవి పెద్ద పెద్దగా వస్తుంది. కానీ ఇక్కడ ఇలా చేయడం వల్ల ఏంటంటే చిన్న చిన్నగా వస్తుంది. ఓకే, 8 ప్లస్ నెక్స్ట్ 6 × 3 చెప్పాలి. 6 × 3 18, 3 × 7 21, నెక్స్ట్ 2 × 4 8 బై ఇక్కడ ఏముంది 30 ఉంది. అగైన్ 8ని 8 ప్లస్ని యాసిగా రాశాను. 18 ప్లస్ 21 చెప్పాలి. 81 ప్లస్ 21 21, 27, 37 కావాలి చెక్ చేసుకోండి. 18 ప్లస్ 21 అనేది మీకు ఎంత వస్తుంది 21 ప్లస్ 8 ఇది చూడండి 21 ప్లస్ 8 ఎంత 29. 29కి ఒక 10 యాడ్ చేయండి 39. 21 ప్లస్ 18 అనేది 39. 39 ప్లస్ 8 అనేది 47. 47/30 ఇక్కడ వరకు వచ్చింది కదండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చిన ఫ్రాక్షన్స్ మీద మాత్రం ఫోకస్ చేయాలి. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది కదా, ఇక్కడ మీరు ఈ ఫ్రాక్షన్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వచ్చిన ఫ్రాక్షన్ని సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టాలి. ఇక్కడ వచ్చిన ఫ్రాక్షన్ సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టాలి. 47/30 సింప్లిఫైడ్ ఫామ్ ఏంటి, అసలు సింప్లిఫైడ్ ఫామ్ ఏంటి ఏమీ ఉండదు. ఎందుకంటే 47 అనేది ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్కి సింప్లిఫైడ్ ఫామ్ మనం పెట్టలేము కాబట్టి 47/30కి సింప్లిఫైడ్ ఫామ్ వచ్చి 47/30నే. ఆ తర్వాత ఏం చేయాలి, ఆల్రెడీ సింప్లిఫైడ్ ఫామ్లో ఉంది, లేకపోతే మాత్రం పెట్టాలి. నోట్ దిస్ పాయింట్, ఇక్కడ వచ్చిన ఫ్రాక్షన్ అనేది సింప్లిఫైడ్ ఫామ్లో లేకపోతే పెట్టాలి. క్లియర్ కదండి, డన్. తర్వాత ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద రాయాలి. 8 ప్లస్ 47/10 దీనికి సంబంధించి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎంత అవుతుందంటే 30. 1 టైము 17. అవునా కాదా, ఇదైనా కాదా, ఎస్ అవును. 8 ప్లస్ 1 17/30 మళ్ళీ చెప్తున్నాను. నీ ఇక్కడ ఒక ఫ్రాక్షన్ వస్తుంది కదండి, వచ్చిన తర్వాత 2 స్టెప్స్ మనం ఫోకస్ చేయాలి. ఏంటో స్టెప్ నెంబర్ 1 అంటే ముందు వచ్చిన ఫ్రాక్షన్ని సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టాలి. కానీ నేను ఇక్కడ పెట్టలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ సింప్లిఫైడ్ ఫామ్లోనే ఉంది. ఎలా చెప్తున్నాం ఆల్రెడీ సింప్లిఫైడ్ ఫామ్లో ఉంది అంటే బికాజ్ 47/30 రెండు నెంబర్స్ వచ్చి ఏ కామన్ టేబుల్ కూడా ఉండదు. సో ఉండదు కాబట్టి 47/30కి సింప్లిఫైడ్ ఫామ్ వచ్చి 47/30నే. సో అగైన్ స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ఆ వచ్చిన ఫ్రాక్షన్ నువ్వు కన్ఫామ్గా మిక్స్డ్ ఫ్రాక్షన్లో పెట్టాలి. సో 47/30కి సంబంధించి మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చి 31/17 అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదేంటండి హోల్ నెంబరు, ఇదేంటండి హోల్ నెంబరు, రెండు హోల్ నెంబర్స్ కాబట్టి ఆ రెండు ఏం చేద్దాం ప్లస్ చేయాలి. 9 17/30 అయిపోయింది ఆన్సర్. ఇదేనండి ఆన్సర్. సార్ ఏంటి మనకు అక్కడ ఏమో 287 30 సంథింగ్ ఏదో వచ్చింది, ఇక్కడ చూస్తే ఎలాగో వచ్చిందంటే మనకు వచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆన్సర్. మనకి ఇందాక అక్కడ ఎంత వచ్చిందంటే ఐ థింక్ 287/30 ఎంతో వచ్చింది, నాకు తెలీదు. ఆ ఆన్సర్ నాకు రఫ్గా గుర్తుంది 287/30 ఎంతో వచ్చింది. బట్ ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చింది. నీకు అదే ఆన్సర్ కావాలి అంటే మళ్ళీ దీన్ని ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసి చూసుకో. 30 × 19 చేయు. 30 × 19 చేస్తే ఎంతండి 280. చెప్పేస్తే మీకు ఇదంతా ఎందుకు నేనే ఆన్సర్ చెప్తాను చూడండి. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అక్కడ 287/30 ఈ ఆన్సర్ వచ్చింది కదా. బట్ మనకి ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటి, ఇది వచ్చింది. ఇది ఏంటిది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. బట్ మన ఆన్సర్ ఏంటి జస్ట్ ఇట్ ఈజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది. సో మనకు వచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, బట్ మన ఆన్సర్ వచ్చేమో ఇంప్రాపర్లో ఉంది. ఏం చేద్దాం, దీన్ని కన్వర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయండి. సో 30 × 9 అంటే ఎంత అండి 270. 270కి 17 కలిపి 287. సో 287/30 ఆన్సర్ అదే వచ్చిందండి. కన్ఫ్యూజ్ చేయడం ఏమి కాదు, ఒకసారి చెప్తాను జాగ్రత్త వినండి.
నాకు తెలిసి ఈ మెథడ్ ప్రిఫరబుల్, ఈ మెథడే ప్రిఫరబుల్ అనమాట. ఇదే యూస్ చేసుకోండి. సో ముందు ఇచ్చిన ఫ్రాక్షన్ యాసిడ్గా రాశాను. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, నీకు ఇచ్చిన అన్ని ఫ్రాక్షన్స్ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అయితే మాత్రం ఈ మెథడ్ ప్రిఫర్ చేయండి. సో ఇచ్చిన ఫ్రాక్షన్స్ని యాసిడ్గా రాసేటప్పుడు ప్రతి ఫ్రాక్షన్లో కూడా హోల్ నెంబర్ ఉంది, ఫ్రాక్షన్ ఉంది, హోల్ నెంబర్ ఉంది, ఫ్రాక్షన్ ఉంది, హోల్ నెంబర్ ఉంది, ఫ్రాక్షన్ ఉంది. సో హోల్ నెంబర్స్ని ఎడిషన్ చేశాను, ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేసుకున్నాను. సో 8+ యాసిడ్గా రాసి, ఇది మళ్ళీ మనకి ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనే కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ నుంచి మనకు తెలుసు, ఇక్కడ వరకు కూడా మీకు వచ్చిందే. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, నీకు వచ్చిన ఫ్రాక్షన్ ఫస్ట్ నువ్వు సింప్లిఫైడ్ ఫామ్లో పెట్టాలి. ఇది ఆల్రెడీ సింప్లిఫైడ్ ఫామ్లో ఉంది. ఎందుకు అంటే 47 కానీ 30 కానీ 2 నెంబర్లు వచ్చే టేబుల్ అనేది లేదు కాబట్టి 47/30కి వచ్చి సింప్లిఫైడ్ ఫామ్ వచ్చి 47/30నే. సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, స్టెప్ నెంబర్ 2 ఏం చేయాలంటే, అదే 47/30కి సంబంధించి నువ్వేం చేయాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ రాయాలి. 47/30కి సంబంధించి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎంత అవుతుందంటే 117/30. సో అగైన్ మనకి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఇది హోల్ నెంబర్, మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక హోల్ నెంబర్ వచ్చింది, ఇదొక హోల్ నెంబర్, ఇదొక హోల్ నెంబర్, ఇది ఫ్రాక్షన్. హోల్ నెంబర్ ప్లస్ చేయాలి కాబట్టి 8 + 1 9, 17/30ని యాసిడ్గా రాశాను. బట్ 9 17/30 మనకు వచ్చిన ఆన్సర్. బట్ ఆప్షన్ చెక్ చేసుకుంటే నాకు ఇది కనబడుతుంది. సో ఇది ఆన్సర్ నాకు కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్ని నేను ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కింద మార్చాను. ఎందుకు మారుస్తున్నాను కూడా రీజన్ చెప్తున్నాను. నాకు ఇక్కడ ఇచ్చింది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆన్సర్ కాదు, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆన్సర్ కాకుండా ఇంప్రాపర్ ఇచ్చాడు. సో నా మిక్స్డ్ ఫ్రాక్షన్ నేను కూడా ఇంప్రాపర్ కింద మార్చుకున్న తర్వాత అగైన్ 9 × 30 అంటే 270, 270కి 17 కలిపితే 287, 287/30. సో ఇప్పుడు చూడండి, ఇది వచ్చింది ఆన్సర్, ఇది వచ్చింది. సో మళ్ళీ నేను చెప్తాను, సార్ మాకేంటో కన్ఫ్యూజన్గా ఉంది సార్ అంటే మోడల్ 1 ప్రిఫర్ చేయండి. బట్ నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు ఎప్పుడు కూడా చెప్పలేదు, అడ్వైస్ ఇవ్వలేదు. కుదిరితే అర్థమైతే మాత్రం మోడల్ 2నే ప్రిఫర్ చేయండి. దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది. దానికి మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఇక్కడ సింపుల్ 6 × 3 సింపుల్, 3 × 7 సింపుల్, 2 × 4 సింపుల్. బట్ అక్కడ 3 × 47, 2 × 34 సంథింగ్ ఏదో వచ్చింది. అక్కడంతా పెద్దగా వస్తుంది మల్టిప్లికేషన్. ఇలా చేసుకుంటే చిన్నవి వస్తుంది. సో ఏదేమైనా చాయిస్ ఈజ్ యువర్స్, మీ చేతిలో ఉంటుంది కదా. సో ఈ రోజు మనం 4 సమ్స్ మనం డిస్కస్ చేసాము. అన్నీ కూడా లెంతీ సమ్స్ అండి, అందు గురించి కొంచెం టైం పట్టింది. సో రిమైనింగ్ సమ్స్ అన్నీ కూడా అంటే ఇక రిమైనింగ్ సమ్స్ అంటే 5 ఉన్నాయి, 5 to 10 సమ్స్ ఉన్నాయి. సో రిమైనింగ్ సమ్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.